Daily. Taste the Daily. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి విమర్శలు చేశారు. కోనసీమకి తెలంగాణ దిష్టి తగిలింది అనడంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ గురించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ వాళ్ళు చూడకపోతే మీ సినిమాలు ఆడేవా అంటూ కౌంటర్ ఇచ్చారు. అంత దమ్ముంటే పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేయాలన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. మీరు మా తెలంగాణ వాళ్ళ దిష్టి వల్లనే గోదావరిలో మొత్తము కొబ్బరి చెట్లకి మొత్తం మొండాలంతా పోయినాయి అని చెప్పి మాట్లాడడం మాత్రం చాలా తప్పు. చాలా హర్ట్ అయినాం తెలంగాణ వాళ్ళు మాత్రం. చాలామంది నేను మాట్లాడడం జరిగింది. ఏంది ఇట్లా మాట్లాడినారు, మళ్ళీ మాట్లాడితే ఫ్యాన్లు ఏమనంటే నేను కూడా ఫ్యానే కదా, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే కదా, అట్లని చెప్పేసి తెలంగాణ సెంటిమెంట్ మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వు ఆంధ్రాకి డిప్యూటీ సీఎం, నీకు హైదరాబాద్లో ఏం పని? మేము కూడా అడగొచ్చు. నువ్వు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే మీరందరూ గెలుస్తుండేనా? మేము అది కూడా మాట్లాడచ్చు. నువ్వు చంద్రబాబు నాయుడుతో నెలకు కూడా నువ్వు తీసుకుంటున్నావు, కాంప్రమైజ్ అయినావు అని కూడా చాలా మంది మాట్లాడు. మేము అది కూడా మాట్లాడచ్చు. మేము అన్నీ మాట్లాడతలేమే. మా నరదిష్టి దాక్కుంటే మళ్ళీ మీరు గెలుస్తుండేనా? మీ సినిమాలు జరుగుతాయా? మీ సినిమాలు ఫ్లాప్ అవుతుంటే కూడా తెలంగాణ నైజాం ఏరియా అని అంటే నైజాం ఏరియాలో మీకు ఎక్కువ కలెక్షన్ వస్తుంది. మేము మీ సినిమాలు ఫ్లాప్ అవుతుంటే కూడా ఫ్లాప్ కావద్దు పవన్ కళ్యాణ్ అని కూడా సినిమాలు చూస్తాం. మీరు బాగుండాలని చెప్పేసి, సినీ ఇండస్ట్రీ బాగుండాలి, మీరు అందరూ బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి. అట్లాంటి నువ్వు మాట్లాడింది మాత్రం తప్పు. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే, ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తున్నాను. నువ్వు రాజకీయాలకు ఎందుకు వచ్చింది అనేది కూడా అందరికీ తెలుసు. 15 ఏళ్ళ తర్వాత నేనే సీఎం కానీ 54 ఏళ్ళు 70 ఏళ్ళకి అవుతావు సీఎం. నువ్వు దమ్ముంటే నేను కూడా అంటున్నాను, నువ్వు బాగుపడాలి అని అంటున్నావు, దేవుని కూడా మొక్కుంటున్నావు నువ్వు కావాలని చెప్పి. వచ్చేసరికి నువ్వు చంద్రబాబు నాయుడు గారు కాకుండా పొత్తు లేకుండా ఇండియా నిలబడి గెలువు. అంటే మా తల్లిది నెల్లూరు. మా చిన్న తాత స్టాచ్యూ కూడా, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి స్టాచ్యూ కూడా మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదగానే ఓపెన్ చేస్తాను నెల్లూరులో. మా అమ్మ వాళ్ళ సొంతం చిన్న ఆయన ఒక పెద్ద లీడర్ ఉండే. కానీ నేను తెలంగాణలో నేను సొంతంగా నేను ఎవ్వరి పేరు చెప్పుకోకుండా ప్రజల నుండి వచ్చినోని జడ్చర్ల ప్రజలు గెలిపించారు నన్ను. నేను వాళ్ళలాగా అన్న పేరు వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పుకొని రాజకీయాలకు రాలేదు. ఈరోజు నేను ఒకటే అంటున్నాను, నేను ఒక నెల్లూరు మనవడిగా, ఒక కడప అల్లుడిగా, అంటే నా భార్య కడప, ఒక తెలంగాణ బిడ్డగా నాకు అన్ని ప్రాంతాలు నాకు ముఖ్యం. నేను అటు రాయలసీమని నేను కించపరిచి మాట్లాడలేను, కించపరిచి మాట్లాడితే నా భార్య వాళ్ళని నేను తప్పుగా మాట్లాడినట్టు, అటు ఆంధ్ర గురించి తప్పుగా మాట్లాడితే మా తల్లిగారి గురించి తప్పుగా మాట్లాడినట్టు నేను అట్లా మాట్లాడిన. ఈరోజు నువ్వు మా సెంటిమెంట్, మా నరదిష్టి అని చెప్పేసి మమ్మల్ని అనడం మాత్రము 100% తప్పు.